బెల్లము అలాగే పంచదార రెండూ కూడా అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా లడ్డూలను తయారు చేసుకోవచ్చు. రోజు మనం ఈ లడ్డూలని ఒక్కటి తింటే చాలండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే రాగి పిండితో ఈ లడ్డూలను మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఈ లడ్డూలని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇక్కడ మనం ముందుగా స్టవ్ మీద వెడల్పాటి బాండీ పెట్టుకోవాలి. అది కూడా మందంగా ఉండేటట్టు చూసుకోండి. మీ దగ్గర ఇనప బాండీ ఉంటే ఇనప బాండీ వాడటానికే ప్రయత్నించండి. దీంట్లోకి 1 కప్పు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను పెస్టిసైడ్ ఫ్రీ రాగి పిండిని వాడుతున్నానండి. మీరు ఏదైనా వాడుకోవచ్చు, ఇంట్లో తయారు చేసుకున్న రాగి పిండి కూడా వాడుకోవచ్చు. మీరు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు రాగి పిండితో ఏ రెసిపీ చేసినా కూడా మనం ఉత్త రాగి పిండిని ఇలాగా 2 నిమిషాల పాటు వేయించాలి. ఎప్పుడైతే దీంట్లో ఉన్న పచ్చివాసన పోతుందో అప్పుడు ఆ వంట చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవెన్ మీరు దోశలు వేసుకోండి, చక్రాలు చేయండి, ఏదైనా చేయండి, రాగి పిండిని మాత్రం తప్పకుండా వేయించండి. అప్పుడు దాని రుచి ఇంకా పెరుగుతుందన్నమాట. ఇలాగా మనం 2 నిమిషాల పాటు మొత్తాన్ని కూడా అన్ని వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కువసేపు వేయిస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రాగి పిండి మొత్తాన్ని కూడా ఇలాంటి వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకుందాము. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం పంచదార బెల్లం వాడట్లేదు కదా, అందుకని ఇక్కడ నేను చాక్స్ తోటి డ్రై ఫ్రూట్స్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం అగారో నైఫ్ సెట్ని వాడుతున్నామండి. కిచెన్లోకి అయితే ఈ సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఒక దాంట్లోనే మినిమం 9 చాకుల దాకా వస్తాయి. మనం దేనికి ఎట్లా యూజ్ చేసుకోవాలనుకుంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవాళ నేను ఈ చాక్స్ తోటి డ్రై ఫ్రూట్స్ని కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను లైన్ డేట్స్ సాఫ్ట్ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నానండి. సీడ్స్ అనేవి లేకుండా ముందుగానే తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాగా మొత్తాన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్జూరాన్ని విత్తనాలు లేకుండా 100 గ్రామ్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఎన్నైతే ఎక్కువ ఖర్జూరాలు వేసుకుంటామో అంతటి తీయదనం వస్తుంది, అలాగే అంత టేస్టీగా కూడా ఉంటుంది. అంటే 100 గ్రాముల రాగి పిండికి 100 గ్రాముల ఖర్జూరం అన్నమాట. ఈ కొలత అనేది గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ క్వాంటిటీ. వీటి మొత్తాన్ని కూడా తీసేసి వేరొక పక్కకి పెట్టేసుకుందాం. బౌల్లోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ దీంట్లోకి నేను జీడిపప్పుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు ముక్కల్ని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరాల్ని, అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ నేను మరీ పేస్ట్ లాగా ఏమీ దీన్ని చేయట్లేదండి. ఒక్కసారి అలాగ తిప్పితే మనకి ఇవన్నీ మిక్స్ అవుతాయి ఈజీగా అని కలుపుతున్నాను. అలాగే ఒక 20 దాకా కిస్మిస్ని, చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్కని కూడా యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్క ముక్క వేయటం వలన చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే దీంట్లోకి నేను దిసానో పీనట్ బటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ పీనట్ బటర్ అయితే ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుందండి. అలాగే కొలెస్ట్రాల్ ఫ్రీ కూడా. అలాగే లేడీస్ కనుక, అంటే ఆడవాళ్ళు ఈ పీనట్ బటర్ని తింటే చాలా హెల్తీగా ఉంటారు. అలాగే పిల్లలు కూడా చాలా బలంగా ఉంటారు. అందుకని చెప్పని నేను ఈ పీనట్ బటర్ని యాడ్ చేస్తున్నాను. నాకైతే పర్సనల్గా ఈ పీనట్ బటర్ చాలా అంటే చాలా ఇష్టమండి. చూసారా మనకి ఎంత థిక్గా ఉందో. అలాగే నేను దిసాను క్రంచీ పీనట్ బటర్ని యాడ్ చేస్తున్నాను. అంటే మనకి అక్కడక్కడ పల్లీలు తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి 4 స్పూన్లు పీనట్ బటర్ని యాడ్ చేస్తున్నాను. మిక్సీలోకి డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి ఒక్క తిప్పు అలా మిక్సీలో తిప్పేసి వెంటనే ఆపేయండి. మరి మొత్తం అంతా పేస్ట్ లాగా అవ్వాల్సిన పని లేదు. చూసారా మొత్తం అంతా కూడా ఇలాగా మనకి పేస్ట్ లాగా తయారవుతుంది. అంటే మరీ మెత్తగా కాదు, కోస్ పేస్ట్.
చేత్తో అయితే మనకి అంటుకుంటుందని చెప్పని మిక్సీలో ఇలాగ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ ఒక బౌల్ రాగి పిండి ఉంది కదండి, రాగి పిండిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి మీరు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని కూడా యాడ్ చేయండి. చూసారా, నాకైతే హెల్దీ లడ్డు అండి. రోజుటికి ఒకటి తింటే చాలు, ఇమ్యూనిటీ పవర్ కూడా సూపర్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేయాలి. ముందుగా మనం మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఇప్పుడు నేను దీంట్లోకి నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి లడ్డు పడాలంటే కొంచెం నెయ్యిని వాడాలండి. నెయ్యి వాడితే టేస్టీగా కూడా ఉంటుంది. అందరూ నెయ్యి కొలెస్ట్రాల్ అనుకుంటారు, కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి నెయ్యి పెడితే చాలా మంచిదండి. ఇప్పుడు దీంట్లోకి కరిగిన నెయ్యిని ఒక అరకప్పు దాకా వేయాలి. ముందుగా నేను పావు కప్పు నెయ్యిని వేస్తున్నాను. ఫస్ట్ ఈ నెయ్యి అంతా కూడా ఇలాగా బాగా కలిసేలాగా కలపాలి. ఇక్కడ కొలత కన్నా కూడా మీరు కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ ఉండపడేటట్టు చూసుకోండి. అంటే ఒక్కొక్కళ్ళ పిండి కన్సిస్టెన్సీ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. దాదాపుగా అరకప్పు నెయ్యి అయితే పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది. ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేయండి. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాము పిండి పడుతుందో లేదో. ఇలాగా రౌండ్గా మనం తయారు చేసుకుంటే సరిపోతుంది. మనకి లడ్డు అనేది తయారైపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ దీనికి మనం కొంచెం షేప్ ఇవ్వడానికి ఇంకొక చేతి హెల్ప్ కూడా తీసుకోండి. మీరు చేతికి ఏమీ నెయ్యి రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి సరిపోతుంది. ఇలాగా మొత్తం లడ్డూలను కూడా తయారు చేసుకొని వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాము. హెల్తీగా దీంట్లోకి పీనట్ బటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ లడ్డూల టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అక్కడక్కడ మనకి జీడిపప్పులు తగులుతూ చాలా బాగుంది. తప్పకుండా మీరు ఈ లడ్డూలని తయారు చేసుకోండి. మీకు బాగా నచ్చుతాయి. అన్నట్టు పీనట్ బటర్ అలాగే అగారో చాక్స్ మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి. నా పర్సనల్ చాయిస్ అయితే నేను చెప్తాను. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.